హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది బ్యాంకుల ముందు క్యూ లైన్‌లలో ఉండటం మనకందరికీ తెలిసిన విషయమే. దేశంలో అనేక మందికి ఏటీఎం కార్డులున్నా ఆన్‌లైన్‌లో వినియోగించడంపై అవగాహన లేకపోవడంతో కరెన్సీ నోట్లతో చలామణికి మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఐరోపా ఖండంలోని స్వీడన్‌లో మాత్రం కరెన్సీ చలామణి చాలా తక్కువని చెప్పాలి. బస్సులో ప్రయాణించాలన్నా, వీధిలో ఏదైనా కొనుగోలు చేయాలన్నా, లేదా చర్చికి విరాళాలు ఇవ్వాలన్నా కార్డుల ద్వారా చేయడం విశేషం. అసలు ప్రపంచంలో తొలి కరెన్సీ నోటు వచ్చింది ఇక్కడే. 17వ శతాబ్దంలో తొలిసారిగా ఐరోపా ఖండంలో కరెన్సీ నోటును స్వీడన్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ దేశంలోని అందరూ ప్లాస్టిక్ కరెన్సీ వైపు మొగ్గు చూపించడం విశేషం. దేశంలో కేవలం 2% చెల్లింపులు మాత్రమే కరెన్సీ నోట్లలో జరుగుతున్నాయి. మిగిలిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయి. 2020 కల్లా 0.25% మాత్రమే కరెన్సీ వినియోగం ఉండేలా పథక రచన చేస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ప్లాస్టిక్ కరెన్సీలో మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వీడన్‌లో ఏటీఎంలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. బ్యాంకుల్లో కూడా కరెన్సీ ఎక్కువగా ఉండదు. చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు, టాక్సీ నుంచి విమాన ఛార్జీల వరకు అన్ని లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. వీసా కార్డు లెక్కల ప్రకారం స్వీడన్‌లో ప్రతి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రతి ఏడాదికి సగటున 207 చెల్లింపులు జరుగుతున్నాయి. సగటు యూరోపియన్ దేశాలతో పోలిస్తే కార్డు వినియోగం స్వీడన్‌లో చాలా ఎక్కువగా ఉంది. మనీ ట్రాన్స్‌ఫర్ ఎక్కువగా జరుగుతుంది. మొబైల్ యాప్స్ రాకతో స్వీడన్‌లో ఆన్‌లైన్‌లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆర్థిక నిపుణులు వెల్లడించారు. దేశంలోని పలు బ్యాంకులు కలిసి స్విష్ అనే యాప్‌ను రూపొందించాయి. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఎక్కువగా వినియోగిస్తుంటారు. చర్చి ప్రార్థనల అనంతరం విరాళాలు ఇవ్వదలసిన వారు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి ద్రవ్య రహిత విధాన ఆర్థిక వ్యవస్థల్లోకి మారాలని అందుకు తగిన విధంగా వ్యూహాలు ఆర్థిక నిపుణులు రూపొందించారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో కూడా కొన్ని ఏరియాలలో ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. టీ తాగిన తర్వాత ఓనర్‌కి అకౌంట్ త్రూ మనీ పే చేస్తున్నాం. కూరగాయల షాపులలో, టిఫిన్ సెంటర్‌లలో, అలాగే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే వాటిలో అన్నిట్లల్లో అకౌంట్ త్రూ మనీ పే చేస్తున్నారు. నోటు రద్దు వల్ల డిజిటల్ కరెన్సీని వాడుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా కరెన్సీ వాడకం చాలా తగ్గిపోతుంది. కరెన్సీ వాడకం తగ్గిపోతే ప్రభుత్వం మీద కరెన్సీ ముద్రించాలన్న అధిక భారం తగ్గిపోతుంది. దాని వలన ఇంకొన్ని పనులు సామాన్య ప్రజలకు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీ చేతుల్లో మనీ లేకపోతే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన దేశంలో కరెన్సీ ద్వారా కొనుగోలుని తగ్గించడానికి ట్రై చేయండి. అది ఏ విధంగా అని ఆలోచిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై హింద్.